హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. రీసెంట్ గా లోకేష్ గారు ఒక ప్రముఖ ఇంగ్లీష్ హిందీ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆయన ఆ ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో కామెడీలు చాలా చేశారు. ఆ కామెడీల్లో ఒకటి హిందీ నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పి ఆ యాంకర్ తో మాట్లాడుతుంటే హిందీ ఈజ్ నాట్ ఏ నేషనల్ లాంగ్వేజ్, ఇట్స్ అఫీషియల్ లాంగ్వేజ్ అంటూ ఆవిడ ఎంత చెప్పినా నో 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 అంటూ మనోడు ఏదో ట్రై చేశాడు, కానీ వర్కౌట్ కాలే. అక్కడ దేశవ్యాప్తంగా ఎరిపప్పలా మిగిలిపోయాడు. అయితే మళ్ళీ ఇప్పుడు సార్ కొత్తగా ఇంకో డైలాగ్ కూడా వేశారు. లాస్ట్ 5 years లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి ఏం చేశాడని అడిగాడు. అసలు ఎవరన్నా అలా అడుగుతారన్నా? ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి ఏం చేశాడు అని. ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎటువంటి పరిపాలన అందించాడు అని. ప్రజలందరికీ తెలుసు 10 పోర్ట్లు, 4 ఫిషింగ్ హార్బర్లు, ఎయిర్పోర్ట్లు, ఉద్దానం డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి చూసుకుంటే సచివాలయాలు, విద్యా వ్యవస్థ నాడు నేడు అంటూ మార్చడం, ఇలా చెప్పుకుంటూ పోతే కోకోలలు ఉన్నాయి, అమ్మఒడి, గోరుముద్ద, వాట్ నాట్. అయితే ఇన్ని తెలిసి కూడా ఆయన సింపుల్ గా ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటూ మాట్లాడుతుంది జరిగింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు అన్న దానికి కారుమూరి వెంకట్ గారు పూర్తి స్థాయిలో ఆన్సర్ చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియోని మీరు చూస్తారా, వింటారా? వినండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకొని 2,75,000 కోట్లు డీబీటీ ద్వారా నేరుగా ప్రజల అకౌంట్ లో ₹1 ఇవ్వగలిగాడు కదా. 37,000 పైగా 4 నెలల భాగంగా స్కూళ్ళని రీమోడల్ చేసి కార్పొరేట్ స్కూల్ లాగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారే కదా. ప్రతి గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, 2,000 జనాభా వచ్చిన ప్రతి గ్రామంలో ఇది చూస్తే రాష్ట్రం బొలికెళ్ళినట్ట, వెనక్కి వచ్చినట్ట. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ట్యాంక్ అంటారు, 17 మెడికల్ కాలేజీలు నుంచి ఒక 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్ కూడా స్టార్ట్ చేస్తే మరి రాష్ట్రం ముందు చెందుతున్నట్ట, వెనక్కి వచ్చినట్ట. ఇది కాకుండా ఉద్దానం లాంటి ఏరియాలో దశాబ్దాల కలగా ఉన్నటువంటి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ హాస్పిటల్ అయితే ఆ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళక, వెనక్కి తీసుకొచ్చినాక ఒకే ఒక్క సదస్సు ద్వారా విశాఖపట్నంలో సమ్మిట్ అదాని, అంబానీ, ఇలా అపోలో పెద్ద కష్టం దగ్గర కంపెనీలందరినీ ఒకే ప్లాట్ఫామ్ తీసుకొచ్చి 13 లక్షల కోట్ల రూపాయలకి ఎంపీలు తీసుకొని ఆల్రెడీ 3 లక్షల కోట్లు గ్రౌండ్ అయ్యే విధంగా జగన్మోహన్ గారు అధికారంలో ఉన్నప్పుడు చేస్తే మరి పరిశ్రమలతో ముగ్గులంటే ఒక 20,000 చదవడం 1,35,000 శాసన సచివాలయ ఉద్యోగాన్ని సింగిల్ నోటిఫికేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేశారు. సో ఇంత అభివృద్ధి చేసి ఇంత ప్రజలకి దగ్గర అయ్యాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సముద్రంలా సమూహంలా తరలి వస్తున్నారు. కొండలు, గుట్టలు, చెట్టులు, పుట్టలు దాటుకుంటూ వస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసి తట్టుకోలేని సో కాల్డ్ పాపం చిన్నబాబు గారు నేషనల్ మీడియా ముందు కూడా ఈ రేంజ్ లో పరుగు పోగొట్టుకోవడం ఏంటంటూ చాలా మంది ఆయన్ని చూసి నవ్వుతూ ఉన్నారు. కానీ లోకేష్ గారికి ఏమనిపించిందో నాకైతే అర్థం కాలేదు. కానీ ఇప్పుడు మీరు ఇస్తున్న బ్యాగులు ఒకసారి చూడండి, స్కూల్ యూనిఫామ్ ఒకసారి చూడండి. అది ఎండలో ఆరేయకూడదంట స్కూల్ యూనిఫామ్. మరి ఎక్కడ ఆరేయాలో కూడా మీరే చెప్పండి. నెంబర్ 2, బ్యాగ్స్ చిరిగిపోతున్నాయి, మరి దానికి ఏం చేయాలో చెప్పండి. స్కూల్ పిల్లలకి షూలు ఇవ్వలేదంట, మరి ఏం చేద్దామో చెప్పండి. అంతేకాదు లోకేష్ గారు, ఇంకో మెయిన్ విషయం ఏంటంటే స్కూళ్ళల్లో అందరికి పుస్తకాలు అందలేదంట. అంతేకాదు మీరు అమ్మ ఒడిని పేరు మార్చి తల్లికి వందనంగా వేశారు కదా, అవి బ్యాంక్ అకౌంట్ లో ఉంటున్నాయంట. అవి తీసుకోకపోతే మళ్ళీ రిఫండ్ తీసుకుంటున్నారంట. మీరు కొంతమంది ఇలా ఫ్రాడ్లు చేస్తున్నారంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. మరి దానిపైన ఏంటో చెప్పండి. గతంలో 10th క్లాస్ రిజల్ట్స్ విషయంలో మీ వర్క్ ఏ రేంజ్ లో ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మళ్ళీ మిమ్మల్ని కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఆ బ్యాగులు కనుక చూసినట్లయితే చాలా చిరాకేస్తుంది సార్. చిన్నపిల్లల జీవితాలతో ఆడుకోకండి, వాళ్ళే భవిష్యత్తు. వారిని మీరు ఇలా ఇంత చీప్ గా డీల్ చేస్తారని అయితే నేను అనుకోలేదు. కానీ రాబోయే రోజుల్లో కంపల్సరీగా మీకు పూర్తి స్థాయిలో ప్రజలు, పిల్లలు అందరూ కూడా సమాధానం చెప్పబోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనే బదులు మీరు ఏం చేస్తున్నారో చెప్పండి అంతే. మీరు ఇప్పటివరకు ఏమీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలని రిబ్బన్ కటింగ్ మళ్ళీ చేసుకుంటే వెళ్తున్నారు అంతే. అంతా డొల్ల, లోపల ఏం లేదు. సో నేషనల్ మీడియాలో మీ పరువు పోగొట్టుకున్న చాలు. ఆంధ్రప్రదేశ్ లో కూడా పోగొట్టుకోకండి. మీకు అనేక శాఖలు ఉన్నాయి మీ చేతిలో. ఆ శాఖల్లో దేంట్లో ఒక దాంట్లో అయినా లోకేష్ శబాష్ అనిపించుకొని మనసారి కోరుకుంటున్నాం. లేకపోతే ఎవడు మిమ్మల్ని దేకడం అన్నమాట. అర్థమైందిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.